మరి కాదు ఇప్పుడు అందరూ రిసెప్షన్ అయింది ఓకే, కింద మీ ఇన్స్టాలో కానీ యూట్యూబ్లో కానీ అడుగుతుంటారు కదా మ్యారేజ్ మ్యారేజ్ మాకు ప్రతి కమెంట్ లో కామన్ క్వశ్చన్ అడుగుతారా? అమ్మ గట్టి అడుగుతుంటారు. మనం ఒక షార్ట్స్ పెట్టిన అడుగుతారు, ఫొటోస్ పెట్టిన అడుగుతారు, బ్లాగ్ పెట్టిన అడుగుతారు అనమాట. అన్న పెళ్ళి ఎప్పుడు, అక్క పెళ్ళి ఎప్పుడు, అన్న పెళ్ళి ఎప్పుడు, సార్. చాలా మంది అయితే ఇంకా వదిన బావ, వదిన బావ, ఇది ఈ కమెంట్స్ లో అడుగుతూనే ఉంటారు. ఆల్రెడీ ఫిక్స్ అయిపోయారు కదా, మళ్ళీ ఇంకెందుకు మళ్ళీ మీరు పెళ్ళి ఎప్పుడు పెళ్ళి ఎప్పుడు పెళ్ళి ఎప్పుడు అని. ఇయర్ పెళ్ళి అవుతుంది. దిస్ ఇయర్ ఈజీ కాదు కదా, చెప్పినట్టు ఈజీ కాదు. అంటే ఏమంటే వరకు మనం చేసిందంతా అందరికి ఇచ్చుకుంటూ రావడమే అయిపోయింది. మెయిన్ ఏమంటే తన సేవింగ్స్ మొత్తం ఏం చేసిందంటే ఇలాంటి కొన్ని బ్యాడ్ పాస్ట్ ఉంది కదా, అనవసరమైన వాళ్ళకంతా ఇచ్చేసింది. అండ్ దాన ధర్మాలు ఎక్కువ మేడం గారికి. సేవంటే డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా చేస్తారనమాట. సో అలాంటివి చేసుకుని టు బి ఫ్రాంక్ యాక్చువల్ తన సేవింగ్స్ అలాగే పెట్టుకుంటే షుడ్ హావ్ టుక్ ద ఫ్లాట్ యాక్చువల్గా. సో తన సేవింగ్స్ నిజంగా అలాగే పెట్టుకుని ఉంటే, అంటే పాస్ట్ 90 నుంచి తను సింగిల్ గా ఉన్నప్పుడు నాకు ఎవరున్నారులే అందరూ ఎగ్జాక్ట్లీ సేమ్ మైండ్ సెట్ లో ఉంది. ఇప్పుడు ఒక ఫ్యామిలీ వచ్చేసరికి ఫ్యామిలీ గురించి ఆలోచించినప్పుడు మాత్రమే ఏదో ఒకటి కావాలనిపిస్తుంది. అవును అవును అవును. నా కమిట్మెంట్ అనేది ఏంది, ఇప్పుడు కూడా నేను ఒక సోషల్ వర్క్ ఇస్తున్నది అవంతా, నేను ఏది కూడా నేను తన ఇన్వాల్వ్మెంట్ ఎప్పుడు పోలేదు. సో తను డే కూడా నాకు అడగలి నువ్వు ఎందుకు ఇస్తున్నావు అని ఏం లేదు. బికాజ్ అది నేను తన లైఫ్ లో రాకముందు తను కమిట్ అయిన వర్క్స్. సో నేను వచ్చి సడన్ గా నువ్వు అవి కట్ చేయి ఇవి చేయ, బికాస్ షీఈస్ హ్యావింగ్ అవర్ ఓన్ ప్రియారిటీస్. అలా అని చెప్పి నేను తను ఇప్పుడు నా కంట్రోల్లో అని చెప్పి లేదు. సి వాట్ యువర్ కమిటెడ్ యూ కమిట్ దట్ వర్క్. అలా అని చెప్పి నేను వచ్చి మధ్యలో అవి చేయద్దు ఇవి చేయని చెప్పాను. నీకు ఏమనిపిస్తే అది చేసుకుంటూ ఈవెన్ నవ్ ఆల్సో తను ఏం చేసినా ఐ వాంట్ దిస్ వన్. కొన్ని విషయాల్లో ఏదన్నా తనకు అక్కడ హామ్ అనిపిస్తుంటే ఓపెన్ చెప్పేస్తాను, అది వద్దుమా చేయకు, అది హామ్ అవుతుంది అని చెప్పి చెప్తాను. దాంట్లో కొంచెం గట్టిగా చెప్తాను అనమాట, అది చేయొద్దు, వద్దు చేయొద్దు ప్లీజ్, దాని నుంచి ఇది ఈ పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది, సో వద్దు అని చెప్పి నేను ఐ విల్ రిస్ట్రిక్ట్ ఓన్లీ దట్. అపార్ట్ ఫ్రమ్ దట్ తను ఏం చేసినా ఐ వోంట్ డూ ఎనీథింగ్, ఐ వోంట్ టెల్ ఎనీథింగ్ అనమాట.